ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలను వింటున్న మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి దినము ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు దగ్గరగా జీవించే నీ జీవితంలో దేవుడు ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి ఈ వాగ్దానం నీ ఎడల, నీ కుటుంబ ఎడల నెరవేర్చి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీతో నాతో బహు స్పష్టంగా చెబుతున్న మాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి దినము ఎంతో భక్తితో నమ్మకంతో దేవునిని సేవించే నిన్ను ఆ దేవుడు దృష్టించి, అమ్మా, అయ్యా, నీ విశ్వాసము గొప్పది అని అంటున్నాడు. ప్రియులారా, ఈనాడు మనకు నచ్చినట్లుగా కాకుండా దేవునికి నచ్చినట్లుగా ఆయన హృదయానుసారలంగా దేవుని ఎదుట తగ్గింపు కలిగి జీవిస్తే మన ఎడల దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడండి. మన కోరికలను, మన యొక్క హృదయ వాంఛలను తీర్చుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచుండగా ఆ బిడ్డ బాధను చూడలేక ఎంతో కన్నీరు కార్చే ఆ కనాను స్త్రీతో, ఫలానా యేసు ప్రభువట అనేకులను స్వస్థపరుస్తున్నాడు, ఎంతో మంది దయ్యం పట్టిన వారిని బాగు చేస్తున్నాడు, ఒక్కసారి నువ్వు ఆయన వద్దకు వెళ్ళు అని ఎవరో చెబితే ఆ కనాను స్త్రీ యేసయ్య వద్దకు వచ్చింది. ప్రియులారా, కనాను ప్రజలు దేవునిని అంగీకరించని వారు. కానీ ఆ స్త్రీ ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో, భారంతో దేవునికి మొరపెడుతుంది. దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేస్తూ దేవునిని వేడుకున్నది. శిష్యులేమో ఆమెను పంపండి, ఇక్కడికి వచ్చి కేకలు వేస్తుంది అని వారు ఆమెను పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ఆ తల్లి కూతురి మీద ఉన్న ప్రేమను బట్టి కూతురికి ఏమైనా అయితే తన కుటుంబం నష్టపోతుందని యేసయ్య పట్టించుకోకపోయినా, శిష్యులు కాదన్నా తన్ను తాను తగ్గించుకుని వేదనతో, దుఃఖంతో, అయ్యా, నాకు సహాయం చెయ్యి దేవా అని వేడుకుంది. ప్రియులారా, బహుశా దేవుడు ఆ స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించాలనే ఇలా చేశాడేమో కదా. దేవుడు ఆ స్త్రీ బిడ్డను కుక్కపిల్లతో పోల్చినప్పటికీ ఆ స్త్రీ దేవునిపై విధేయత చూపించింది. ప్రభువా, నా బిడ్డలను కుక్కపిల్లలతో ఎందుకు పోల్స్తారని దేవునికి ఎదురు సమాధానం చెప్పలేదండి. ప్రియులారా, ఆ దేవుడు ఆ స్త్రీలో ఉన్న విశ్వాసం, భారం, పట్టుదలను గుర్తించి, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుడు మనతో ఈ మాట పలుకుచున్నాడా? ఆ స్త్రీకి ఉన్న పట్టుదల, భారం ఈనాడు మన బిడ్డల ఎడల, మన కుటుంబం పట్ల మనకుందా? మన బిడ్డల కొరకు భారంతో ప్రార్థించలేకపోతున్నాము కాబట్టే వారు లోకంలో జీవిస్తున్నారు, చెడు అలవాట్లకు లోనవుతున్నారు, దేవుని సన్నిధికి రాకుండా టీవీల ముందు, సెల్ ఫోన్స్తో స్నేహితుల మధ్య వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అందుకే ఈనాడు వారు చదువులలో రాలేకపోతున్నారు, నిరుద్యోగులుగా ఉంటున్నారు, వివాహం కాని స్థితిలో, ఆశీర్వాదములు లేక తల్లిదండ్రులకు అవిధేయులుగా చెడ్డ పేరు తెచ్చేవారిగా ఉంటున్నారు, అనారోగ్యంతో జీవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి మనము కూడా ఆ కనాను స్త్రీ వలె దేవుని పాదాల వద్ద సాగిలపడి మనల్ని మనం తగ్గించుకొని దీనులంగా దేవునికి మొరపెడదాము. బిడ్డల రక్షణ కొరకు, వారి భద్రత కాపుదల కొరకు, వారి చదువుల కొరకు, పోషణ, ఎదుగుదల, వారి ఆరోగ్యం కొరకు భారంతో దేవునికి ప్రార్థించుదాము. మనల్ని మనం తగ్గించుకొని కన్నీటితో, దుఃఖంతో ఆ దేవునికి మొరపెడదాము. ప్రియులారా, దేవుడైతే ఆ స్త్రీ విశ్వాసాన్ని చూసి మెచ్చుకున్నాడు, తన కోరికను తీర్చాడు. ప్రియులారా, ఆ స్త్రీ సహాయం కొరకు ఎవరి యొద్దకు పోలేదండి. ఏ మనిషిని ముందు తన చెయ్యి చాపలేదు, నేరుగా యేసయ్య వద్దకే వెళ్ళింది, ఆయననే ఆశ్రయించింది. కాబట్టి గొప్ప సహాయాన్ని పొందుకున్నది. ఈ దినమున ఈ మాటలు వినే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవునికి విధేయత చూపిస్తూ బ్రతుకుతున్నావా?
అయితే నీ జీవితంలో నీవు కోరుకున్న విధంగా గొప్ప కార్యములను ఆ దేవుడు జరిగిస్తాడు. ఆ దేవునిని ప్రేమించు. నీ జీవితంలో సమస్తమును సమకూడి జరుగుతాయి. ముందుగా నీవు కష్టంలో ఉన్నావా? దుఃఖంతో బ్రతుకుతున్నావా? కుటుంబ పరిస్థితుల నుండి విడుదల రావాలని ఆశిస్తున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా దీవించబడాలని కోరుకుంటున్నావా? ప్రస్తుతం నువ్వు దుఃఖకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నావేమో. అయినప్పటికీ వినయముతో, తగ్గింపుతో, భారంతో, విశ్వాసంతో దేవుని వైపు మాత్రమే చూడు. అప్పుడు దేవుడు నీతో కూడా ఇదే మాట చెబుతాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే మన జీవితం ఆయనకు నచ్చినట్లుగా ఉండాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థించాలండి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈనాడు కష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధలు ఎదురైనాయని ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన విశ్వాసానికి తగినట్లుగా గొప్ప కార్యములను మన జీవితంలో జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఈనాడు మేము కూడా కనాను స్త్రీ వలె మీ యందు విశ్వాసం ఉంచి మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. మా విశ్వాసాన్ని బలపరచండి దేవా. మమ్మను మేము తగ్గించుకొని మిమ్మునే హెచ్చిస్తూ మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము మా బిడ్డల కొరకు ప్రార్థించలేకపోతున్నాము. మా కుటుంబ సమస్యల కొరకు, మాకెదురయ్యే ప్రతి పరిస్థితి కొరకు భారంతో మొరపెట్టలేదు. కాబట్టే ఈనాడు మేము ఎన్నో కష్టాలలో ఉంటున్నాము దేవా. ఎన్నో సమస్యల చేత కృంగిపోతున్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి దేవా. ఈ దినము నుండి మేము కూడా విశ్వాసం కలిగి మీకు ప్రార్థించే వారిమిగా, పట్టుదల కలిగి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. మాకు మంచి హృదయాన్ని అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి అయ్యా. మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. నీ భక్తులైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడో ప్రవ్వా. దయచేసి నీ భక్తులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మేము కూడా మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు, మీ హృదయానుసారులంగా ఉండుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. నీ ప్రియులైన వారంతా ఈ దినమున రకరకాల పనుల నిమిత్తం వెళుతూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీరే గొప్ప సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము నిత్యము మీ సన్నిధిని వెతుకుతూ, నిత్యము మీకు ప్రార్థిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానించే వారిమిగా ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. ఈ యొక్క 12 మాసములు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడుతున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. చివరి మాసములో, చివరి దినములలో మేముంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మరికొన్ని దినములలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతుండగా మీరే మాకు సహాయం చేయండి. నూతనమైన కార్యములను మా జీవితంలో జరిగించండి. నూతనమైన మేలుల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సంవత్సరంలో మేము ఏమైతే పొందుకోలేకపోయామో దయచేసి నూతన సంవత్సరంలోనైనా వాటన్నిటిని పొందుకునే విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన జీవితాన్ని మీరే వృద్ధి చేయండి దేవా. మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాలను మీ ద్వారా వారు పొందుకొనుటకు మీరే కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి మార్గాల్లో తోడై ఉండండి దేవా.
దేవా. అధికారులకు మంచి మనసును దయచేయండి. బిడ్డల ఎడల గొప్ప కార్యం చేసేవారిగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. చక్కగా ప్రతి ప్రశ్నకు ఆన్సర్ రాసే తెలివిని, జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పై చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము, రకరకాల పనుల నిమిత్తము దరఖాస్తులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఈ దినమున వివాహ సంబంధం కొరకు వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరు తోడయుండండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విషయంలో బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మోసగించబడకుండా మీరే వారి పట్ల చక్కటి కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎందరైతే పిల్లలు కలగాలని ఆశతో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆశను మీరు తీర్చండి. వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఈ దినమున ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యం జరిగించండి. తల్లి బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానం దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు ఉన్నప్పటికీ కూడా మీరే బిడ్డను ముట్టి స్వస్థపరచమని, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున అనారోగ్య బారిన పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో బాధపడుచు పడకలకే పరిమితమైన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారిని, ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమున హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా సంపూర్ణంగా తాకి ముట్టి స్వస్థపరచండి. విడుదల అనుగ్రహించండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతో, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా మారుతున్నారు. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి. వారి మనోనేత్రాలను వెలిగించండి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పాపం నుండి విడుదల పొందుకొని మీకు సాక్షులుగా జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, భార్యాభర్తలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీ యందు భయభక్తులు కలిగి మీ పరిచర్య చేస్తూ ముందుకు సాగే బిడ్డలుగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ రక్షించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని, భద్రతలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచండి దేవా. ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును, బుద్ధి అందును, తెలివి అందును, జ్ఞానమందును, మనుష్యుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుటకు
సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి నాయన. మీ పరిచర్యలో సహకరించే బిడ్డలుగా, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో తోడయుండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ కనికరించండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యములను జరిగించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.